భారతదేశంలో జరిగిన ఎన్నికల యొక్క ఎగ్జిట్ పోల్ ఫలితాలు అయితే విడుదలైపోయినాయి. అలానే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ కూడా మనం తెలుసుకుందాం. అసలు ఈవీలో ఏ పార్టీ ఎన్ని ఓట్లు సంపాదించింది, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఈవీ కొరాడు లైవ్. 2024 సంవత్సరం మే నెలలో జరిగిన ఎన్నికల్లో ప్రధానంగా రెండు పోటీదారులు అయితే ఉన్నారు. మొదటి పార్టీ చూసుకున్నట్లయితే ఓలా ఎలక్ట్రిక్ పార్టీ, వీళ్ళ అధ్యక్షులు చూసుకున్నట్లయితే ఓలా S1 Pro. ఈ పార్టీకి ఉన్న అనుకూల అంశాలు చెక్ చేసుకున్నట్లయితే వీళ్ళు మనకి ఎక్కువ ఫీచర్స్ ఇవ్వడం, ఎక్కువ రేంజ్ ఇవ్వడం, అలానే తక్కువ ధరకు ఇవ్వడం వల్ల దీనికి అనుకూల అంశాలుగా మారుతున్నాయి. కాకపోతే కాస్త ప్రతికూల అంశాలు చూసుకున్నట్లయితే సర్వీస్ పరంగా అయితే ఈ పార్టీకి కాస్త ప్రతికూల అంశంగా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ అభ్యర్థి చూసుకున్నట్లయితే ప్రధానంగా పోటీ అనేది టీవీఎస్ మోటార్స్ మధ్య జరుగుతుంది. ఇక టీవీఎస్ మోటార్స్ చూసుకున్నట్లయితే వీళ్ళ అధ్యక్షులు చూసుకున్నట్లయితే టీవీఎస్ iQube అనమాట. దీనికి ఉన్న పాజిటివ్ పాయింట్లు చూసుకున్నట్లయితే బ్రాండ్ వాల్యూ ఉండడం, ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉండడం వల్ల దీనికి ఉన్న అనుకూల అంశాలు. అలానే ప్రతికూల అంశాలు చూసుకున్నట్లయితే కాస్త స్కూటర్ సంబంధించిన సర్వీస్కి ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారని, స్కూటర్ కాస్ట్ ఎక్కువ అని చెప్పి కాస్త ప్రతికూల అంశాలుగా కనిపిస్తుంది. ఇక మూడో పార్టీ చూసుకున్నట్లయితే బజాజ్ ఆటో, వీళ్ళ అధ్యక్షులు బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్. వీళ్ళ అనుకూల అంశాలు చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ, చేతక్ బ్రాండింగ్ అనేది దీనికి అనుకూల అంశాలుగా ఉన్నాయి. ప్రతికూల అంశాలుగా చూసుకున్నట్లయితే కాస్త హెవీ వెయిట్ ఉండడం అనేది కొంచెం ప్రతికూల అంశంగా కనిపిస్తుంది. ఇక నాలుగో పార్టీ ఏథర్ ఎనర్జీ, వీళ్ళ అధ్యక్షులు చూసుకున్నట్లయితే ఏథర్ 450X. దీనికి అనుకూల అంశాలు చూసుకున్నట్లయితే ఎక్కువ R&D ఉండడం, హై పర్ఫార్మెన్స్ ఉండడం, ఫాస్ట్ ఛార్జింగ్ అనేవి దీనికి ఎక్కువ అనుకూల అంశాలుగా ఉన్నాయి. అలానే దీనికి ప్రతికూల అంశాలుగా చూసుకున్నట్లయితే బాగా ఖరీదైన రేట్ ఉండడం, రెండోది స్పేర్ పార్ట్స్ అనేవి కాస్త ఎక్కువ రేట్ ఉండడం అనేది కాస్త ప్రతికూల అంశంగా ఉంది. ఇక ఐదో అభ్యర్థి హీరో మోటార్ కార్ప్, వీళ్ళ అధ్యక్షులు హీరో VEDA. వీళ్ళ అనుకూల అంశాలు చూసుకున్నట్లయితే రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్, ఎక్కువ పర్ఫార్మెన్స్, బ్రాండింగ్, అలానే ఆఫర్లు. ఇక దీని ప్రతికూల అంశాలు చూసుకున్నట్లయితే కొన్ని సాఫ్ట్వేర్లో గ్లిచ్లు లాంటివి ఉండడం అనేది కాస్త ప్రతికూల అంశాలు. ఇవి ఈ ఎన్నికల్లో, మేలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రధానంగా ఐదు పార్టీలు అయితే పోటీ పడుతున్నాయి. మరి ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో అసలు కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను మీకు చెప్పిన ఈ మే నెల ఎన్నికలు ఏదవుతుందో, మే నెలకు సంబంధించిన ఎలక్ట్రిక్ 2-వీలర్ సేల్స్ అయితే వచ్చేసినాయి. కాస్త ఇప్పుడు ప్రజలందరూ కూడా ఎన్నికల మూడ్లో ఉన్నారు కాబట్టి దాన్నే మనం ఎగ్జిట్ పోల్స్ సంబంధించిన సర్వీస్నే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ మే నెలలో సంబంధించిన ఎలక్ట్రిక్ 2-వీలర్ సేల్స్ రిపోర్ట్ కింద చెప్తున్నాను. ఇప్పుడు నేను మీకు చెప్పిన పార్టీలు అనేది ఉన్నాయి ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీలు, అలానే అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన మోడల్స్. ఇప్పుడు నేను ఓటింగ్ పర్సంటేజ్ గురించి చెప్పబోతున్నాను. ఆ ఓటింగ్ ఏదైతే ఉందో ఆ ఓటు వేసిన వాళ్ళందరూ కూడా సేల్స్ అనమాట. ఎన్ని సేల్స్ జరిగినాయి అనేది ఓటింగ్, దాని ప్రకారంగా ఏ కంపెనీకి ఎన్ని ఓట్స్ వచ్చినాయి, అలా మనం అన్ని కూడా చర్చించుకుందాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఈవీ ఎగ్జిట్ పోల్ అనేది ఈవీ పురం అనే దేశంలో జరుగుతుంది. ఈ ఈవీ పురంలో అన్ని ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీస్ ఉంటాయి, ఆ ఎలక్ట్రిక్ వెహికల్ పార్టీలు ఉంటాయి, దానికి సంబంధించిన పోటీలు జరుగుతాయి. ఆ ఈవీ పురంలో జరిగిన కంపెనీల మధ్య పోటీ అనేది, మరి ఆ పోటీలో రసవత్తంగా జరిగిన పోటీలో మన కేవలం ఎగ్జిట్ పోల్ సర్వే కాదు, ఫైనల్ రిజల్ట్ కూడా ఇప్పుడే తెలుసుకోబోతున్నాం. మొదటి పోటీదారుడు ఓలా ఎలక్ట్రిక్ 37,191 ఓట్ల మెజారిటీతో ఏకంగా 49% ఓటు పర్సంటేజ్ సాధించి విజయం సాధించడం జరిగింది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు. ఇక రెండో స్థానంలో టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు, ప్రతిపక్షం కింద టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు నిలిచారు. 11,770 ఓట్లు అయితే వచ్చినాయి. నెక్స్ట్ బజాజ్ 9,189 ఓట్లు వచ్చినాయి. ఏథర్ ఎనర్జీకి 6,024 ఓట్లు వచ్చినాయి. నెక్స్ట్ హీరో మోటార్ కార్ప్ కి 2,453 ఓట్లు వచ్చినాయి. అలానే ఆరో స్థానంలో 1,956 ఓట్లతో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు నిలిచారు. ఏడో స్థానంలో 1,261 ఓట్లతో జాయ్ ఈబైక్స్ కంపెనీ నిలిచింది. 1,158 ఓట్లతో బీగాస్ కంపెనీ వాళ్ళు 8వ స్థానంలో నిలిచారు. 687 ఓట్లతో రివాల్ట్ ఇంటెలికార్ప్ కంపెనీ వాళ్ళు 9వ స్థానంలో నిలిచారు. ఇక చివరిగా ఇవి 519 ఓట్లతో 10వ స్థానంలో నిలిచారు. మరి ఇప్పుడు ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించిన ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ విజయానికి కారణాలు చర్చించుకుంటే కనుక, ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు వాళ్ళ పథకాలు ఏదైతే డిస్కౌంట్లు ఉన్నాయో ఆ డిస్కౌంట్లు ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. అందువల్లే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వల్ల స్కూటర్లు అయితే కొనుగోలు చేయడం అనేది మనం భావించవచ్చు. రేంజ్ ఎక్కువ ఉండడం వల్ల, తక్కువ ప్రైస్కే ఎక్కువ ఫీచర్స్ ఇవ్వడం వల్ల అయితే పదే వీళ్ళు ఆఫర్స్ ఇచ్చారు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు. వాస్తవానికి ఫిబ్రవరిలో పెట్టిన ఆఫర్ తర్వాత మార్చు, ఏప్రిల్ ఇలాగా ఎక్స్టెండ్ చేసుకోవడం వల్ల, ఈవెన్ మే నెల వరకు కూడా వీళ్ళు ఆఫర్ ఇవ్వడం వల్ల దీనికి జనాల్లోకి వెళ్ళడం వల్ల ఎక్కువ సేల్స్ అయితే జరిగింది. ప్రధానంగా యూత్ ఎక్కువగా ఈ స్కూటర్లు కొన్నారంటే యూత్ ఎక్కువగా ఓటేసారు ఓలా ఎలక్ట్రిక్కి, అందుకనే దానికి బాగా పని అయింది అనమాట. అలానే గత నెల సేల్స్తో పోల్చుకున్నట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సేల్స్ కూడా
దాదాపుగా 3,000 వరకు సేల్స్ అనేవి పెరిగినాయి. అలానే టీవీఎస్ మోటార్స్ రెండో స్థానంలో నిలిచిన టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళ సేల్స్ కూడా గత నెలతో పోలిస్తే 4,000 వరకు సేల్స్ బాగా పెరిగినాయి అనమాట. కారణం ఏంటంటే వీళ్ళ స్కూటర్ సంబంధించిన కొత్త మోడల్స్ లాంచ్ చేయడం ఒక కారణం అయి ఉండొచ్చు. నెక్స్ట్ బజాజ్ కంపెనీ వాళ్ళు కూడా 2,000 పైగా అమ్మకాలు పెరిగినాయి. కారణం ఏంటంటే వీళ్ళు అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ అమ్మకాలు కూడా గత నెలతో పోల్చుకున్నట్లయితే అమ్మకాలు 2,000 పెరిగినాయి. కారణం ఏంటంటే వీళ్ళు కొత్త మోడల్స్ లాంచ్ చేయడం జరిగింది. ఇక చివరిగా హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు గత నెలతో పోల్చుకున్నట్లయితే 1,500 పైగా స్కూటర్స్ ఎక్కువ అమ్మగలిగారు. అంటే వీళ్ళ లాస్ట్ టైం వీళ్ళు అమ్మిన ఇనీషియల్గా చూసుకున్నట్లయితే వాళ్ళ పర్సంటేజ్ పరంగా అయితే ఎక్కువ అమ్మినట్టు హీరో మోటార్ కప్. కాకపోతే హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు స్కూటర్ మీద 40,000 పైగా ఆఫర్ ఇస్తున్నారు. వాస్తవానికి వీళ్ళకి ఇంకా ఈ ఓట్లు పోల్ అవ్వాలి, మేబీ వాళ్ళు సరిగిన పోల్ మేనేజ్మెంట్ చేయకపోవడం వల్ల ఏంటో కానీ హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళకి ఎంత భారీ డిస్కౌంట్లు ఇచ్చినా, ఇన్ని పథకాలు హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు ఇచ్చినా కూడా 5వ స్థానానికి పరిమితం అవ్వాల్సిన పరిస్థితి. మరి ఇది ఈవీ పురంలో జరిగిన ఈవీ ఎన్నికల ఫలితాలు. ఓవరాల్ గా మరొకసారి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే కిరీటాన్ని దక్కించుకున్నారు. యథావిధిగా టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు 2వ స్థానాన్ని అయితే దాన్ని కొనసాగిస్తున్నారు. ఇటువంటి లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.